సికింద్రాబాద్ కూడా వస్తుంది. చెప్పినా కదా వీళ్ళందరూ వస్తారు, ఎందుకంటే అడగనవసరం లేదు. పాత ఎంపీ టికెట్లు మీరు అడగనవసరం లేదు. సరే ఇప్పుడు మహబూబ్ నగర్ 100% వస్తుంది. అన్నాక డీకే అరుణ 100% వస్తుంది. రామచరిష్మ నగర్ కర్నూలు కూడా వస్తుంది. మీరు తిరిగిరు కదా, ఉందా నిజంగా? నిజంగా ఉంది, ఖచ్చితంగా వీళ్ళు వస్తారు. చేవెళ్ళ కూడా వస్తుంది. ఎవరు వెళ్తారు? చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరావు గెలుస్తారు, పక్కా గెలుస్తారు. 100% గెలుస్తారు. మెదక్ అయినా ఖచ్చితంగా రఘునందరావు గెలుస్తారు, 100% గెలుస్తాడు. వెంకటరామరెడ్డి బాగా డబ్బులు పంచినంటారు. ఎవరు వెంకటరామరెడ్డి? ఎవరు పంపుతుంది? బీజేపీ అట్లా పంచదు, పంపే చరిత్ర. వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ ఆయన బాగా డబ్బులు పంచిండట, ఆయన గెలవడా అంటున్నా. డబ్బులు పంచినా కానీ వెంకటరామరెడ్డి చరిత్ర. హరీష్ రావు ఉంటాడు, కేసీఆర్. వెంకటరామరెడ్డి ఒక బ్యూరోక్రసీకి, ఒక ఉద్యోగ వ్యవస్థకు మచ్చ ఇచ్చిండు. ఆయన మచ్చ ఇచ్చిండు. ఇది పట్ట పగలు స్టేజ్ మీద IAS కలెక్టర్ అని పక్క పెట్టి ఆయన కాలు మొక్కిండు. ఎందుకు కాలు మొక్కిండు? లక్షల కోట్లు 1000 కోట్లు సంపాదించాడు.